తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా పిలుచుకునే బోనాల పండుగకు సమయం రానే వచ్చింది. జూలై 7 నుంచి బోనాల జాతర షురూ కానుంది. ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. బోనాల ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే బోనాల పండుగపై మంత్రి కొండ సురేఖ సమీక్ష నిర్వహించారు. జూలై 7 నుంచి 29 వరకు నగరంలో వైభవంగా జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. నగరంలోని 28 గుళ్లల్లో 9 మంది మంత్రులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బోనాల జాతరకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. దీంతో మెట్రో, ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించింది ప్రభుత్వం. టెంపుల్స్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది. భక్తులకు తాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల దగ్గర ప్రత్యేక అంబులెన్స్ ఫెసిలిటీ, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలో బోనాల డేట్స్, పూర్తి సమాచారంతో క్యాలెండర్ రిలీజ్ చేయనుంది ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డిని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలకు ఆహ్వానిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు ఎంపీ అనిల్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బోనాల పండుగ అయ్యాక టెంపుల్ డెవలప్మెంట్పై చర్చిస్తామన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఘనంగా అమ్మవారి బోనాలు నిర్వహిస్తామన్నారు ఎంపీ. ప్రభుత్వం తరఫున కూడా బోనాలు సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. మాకు పండుగని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసిన తర్వాత లాల్ దర్వాజా సంబంధించిన గుడి ఏదైతే విషయాలు ఉన్నాయో కూడా స్వయంగా వీలైతే ముఖ్యమంత్రి గారు స్వయం టైం తీసుకొని మీ అందరినీ కూడా ముఖ్య నాయకులు ఎవరైతే గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కావచ్చు, మాజీ చైర్మన్లు కావచ్చు, మాజీ కమిటీ మెంబర్స్ కావచ్చు, మీరు అందరు కూడా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి గుడి డెవలప్మెంట్ మనం అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. జూలై 28న ఆషాఢ మాసం బోనాలకు మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబవుతుంది. 28న బోనాలు రంగం ఊరేగింపు జరగనుంది. ఈ జూలై 19వ తారీఖున అభిషేకం మరియు శిఖర పూజతో ప్రారంభమై మళ్ళీ 28వ తారీఖు బోనాలు, మళ్ళా అమ్మవారి ఊరేగింపు, మళ్ళీ గావు కార్యక్రమం సోమవారం ఉంటుంది 29వ తారీఖున. అంటే ఈ పండుగ ఇంతకుముందు ఏ విధంగా అయితే జరిగిందో అత్యంత వైభవంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా బోనాలను ప్రశాంతంగా నిర్వహించేలా జీహెచ్ఎంసీ, విద్యుత్, అగ్నిమాపక, వైద్య, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించింది ప్రభుత్వం.